సో అక్కడ మన ప్రభాస్ సినిమా బిల్లా అనేది షూటింగ్ అయింది అక్కడ. స్కై బ్రిడ్జ్ క్లోజ్ ఉందంట. ఇక్కడ వాష్రూమ్స్కి టండాస్ అంటారు, టండాస్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త బ్లాగ్తో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంకావి. నేనైతే ఇప్పుడు లంకావి ఐలాండ్లో అయితే ఉన్నా. ఈ లంకావి ఐలాండ్ మలేషియాలోనే వస్తుంది. నేను కౌలాలంపూర్ నుంచి లంకావి ఐలాండ్కి నేను ఫ్లైట్ తీసుకొని అయితే వచ్చిన. సో ఇక్కడికి మనము బస్సులో కూడా రావచ్చు. బస్సులో వస్తే నాకు 10 hours అవుతుంది. నేను ఫ్లైట్ తీసుకొని అయితే వచ్చిన. ఫ్లైట్లో నాకు 1 hour అయింది. సో ఈరోజు నా ప్లాన్ ఏంటిదంటే, ఫస్ట్ నేను స్కై బ్రిడ్జ్కి అయితే వెళ్తా, దాని తర్వాత హైలాండ్ ఓపెన్కి వెళ్తా. సో స్కై బ్రిడ్జ్ అనేది 9:30 to 6 PM వరకు ఉంటుంది. సో నేను ఇప్పుడు నాకు 8:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలంటే నాకు 1 hour అయితే అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆన్లైన్ బుక్ చేసుకున్న టికెట్ వాళ్ళకి చూపిస్తే నాకు ఫిజికల్ టికెట్ ఇస్తారు. దాని తర్వాత నాకు లోపల అలో చేస్తారు. దెన్ నేను 12 లోపల కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి నేను చెనాంగ్ బీచ్కి అయితే రావాలి. అక్కడ నుంచి నాది ఐలాండ్ ఓపెనింగ్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను 2 PM వరకు నేను రీచ్ కాకపోతే నాది మిస్ అవుతుంది. సో నేను ఈరోజు కొంచెం తొందరగా తీసుకోవాలి స్కై బ్రిడ్జ్ దగ్గర. బట్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటిదంటే, నేను ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నాను స్కై బ్రిడ్జ్, సో అక్కడ మన ప్రభాస్ సినిమా బిల్లా అనేది షూటింగ్ అయింది అక్కడ. సో మీరు అందరూ చూసుంటారు. ఆ సినిమా కూడా చాలా ఫేమస్ అండ్ మస్తు హిట్ అయింది ప్రభాస్ది. అండ్ అందులో ఒక స్కై బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో అది మస్తు ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడైతే తొందరగా కార్కి అయితే వచ్చినాం. కార్కి ఓపెన్ చేసి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్కి ఇట్లా ఉంటుంది మ్యామ్. సో ఇట్లా వెళ్తున్నాం మేము. సో ఎక్సైటెడ్. ఇప్పుడైతే ఇక్కడ చేరుకున్నా నేను. సో ఇక్కడ కార్ పార్క్ అయితే చేసిన నేను. సో కార్ పార్కింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ పార్కింగ్ అయితే మస్తు స్పేషియస్ ఉంది ఇక్కడ. సో ఎవరు వచ్చినా కూడా, కార్ రెంట్కి తీసుకొని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉంది, బట్ డిస్ప్లే చేయలేదు ఎంత ఉందో. నాదైతే నంబర్ ప్లేట్తోని అది స్కాన్ అయ్యి నాకు గేట్ ఓపెన్ అయింది. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకు పే చేయబడుతుంది, అప్పుడు చెప్తాను ఎంత అవుతుందో. వెల్కమ్ టు లంకావి స్కై క్యాబ్స్. ఇక్కడ వాష్రూమ్స్కి టండాస్ అంటారు, టండాస్. అవం పబ్లిక్ టాయిలెట్. సండాస్ కాదు, టండాస్. ఓకే, టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి మన దగ్గర ఆన్లైన్ టికెట్ తీసుకున్న
అది వాచర్ చూపిస్తే మనకి ఫిజికల్ టికెట్ అయితే ఇస్తాడు. లైన్ అయితే ఎక్కువ లేదు. లెట్స్ గో. స్కై డోమ్. స్కై బ్రిడ్జ్ క్లోజ్ ఉందంట. మెయిన్ దీనికోసం నేను ఇక్కడ దాకా వచ్చింది. సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు వీళ్ళు చెప్తున్నారు స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్ ఉంది, బట్ స్కై క్యాబ్ అయితే అవైలబుల్ ఉంది. మీరు స్కై క్యాబ్కి వెళ్ళొచ్చు, 3D మ్యూజియంకి వెళ్ళొచ్చు. సో నేనేమనుకున్నా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నా కదా, సో తొందర అయిపోవాలని. బట్ టీకే, బట్ వీళ్ళందరూ మీ దగ్గర ఇట్లా గేట్ ఓపెన్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు అని. Dapat tengah check-in. ఓకే, ఇద్దరు ఓపెన్ అయితే మనం లోపల వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది కాదు మాది, సో మాది ఇది. ఓకే, వీళ్ళందరూ లోపల ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. ఒక పర్సన్ అయితే లోపల ఇన్స్పెక్షన్ చేసిండు. ఒక్కొక్కళ్ళకి అయితే ఎక్కించుకొని ఇట్లా తీసుకెళ్తున్నారు. సో మేము అయితే ఎక్కినాం. Welcome to Langkawi Sky Cab, home to one of the most breathtaking gondola rides in the world. Today we'll take you on a journey from the base station to the middle station, where you'll experience unparalleled views of the stunning landscapes of Langkawi Island. As you step into the gondola, you'll be greeted by spacious cabins with panoramic windows, offering unobstructed views of the surrounding beauty. Wow. Each gondola is meticulously maintained to ensure your photoshoot safety and comfort throughout the journey. The Sky Cab Langkawi gondola takes you on a gentle ascent, providing you with a bird's eye view of the dense tropical rainforest below. Keep your eyes peeled for exotic wildlife and cascading waterfalls as you glide effortlessly through the air. ఇక్కడైతే ఒక వెంట్ ఉంది. వెంట్ నుంచి అయితే కెమెరా బయట అయితే చాలా వస్తుంది. మొత్తం ఫారెస్ట్.
డైనోసార్ పెద్ద నిజంగా ఇది కనిపిస్తే ఆయన ఇప్పుడు డైనోసార్ అయితే లేవండి. ఓ ఇదేంటి పులి ఇట్లా కలిసి కొరకది మెత్తగా ఉంది. ఇది కొట్టినేం కాదు, మెత్తగా మషిన్ ఉంది లోపల, రియల్ కాదు బొమ్మ కూడా. ఓ ఈగల్ నెస్ట్ దగ్గర ఈగల్స్ తిరుగుతున్నాయి పైన. అక్కడ ఒకటి ఈగల్ కనిపించింది. ఎట్లా భయపడకుండా పక్కకి వెళ్తుంది చూడండి. సో స్కై క్యాబ్ అయితే నేను ఎక్కిన, ఎక్స్పీరియన్స్ సూపర్ అనిపించింది. మీకు వ్యూ కూడా చూపిస్తా చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే స్కై బ్రిడ్జ్. సో ఇక్కడనే బిల్లా సినిమా షూటింగ్ అయింది. ప్రభాస్ ఇక్కడ నుంచి ఎక్కడ దిగుతుంది. సో ఇది అదే స్కై బ్రిడ్జ్. సూపర్ ఉంది కదా, ఇంకా వ్యూ చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక గ్లాస్ పెట్టిల్లు. ఇప్పుడైతే స్కై వాక్, స్కై బ్రిడ్జ్, ఈగల్ నెస్ట్ ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది.
సో 2 వరకు అయితే నేను రీచ్ కావాలి జెట్టి పాయింట్కి. సో ఇప్పుడు తొందరగా అయితే వెళ్దాం. ఇప్పుడైతే కార్ దగ్గరికి వచ్చేసిన. సో ఇప్పుడు మనం వెళ్దాం.